హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. మేమైతే దీన్ని పులావ్ కూడా అంటాము. 1 కేజీ రైస్ని ముందే నీళ్ళలో బాగా 2 సార్లు కడుక్కొనేసి నానపెట్టేసుకుందాము. బియ్యం నానేలోపు మనము మిక్సీ జార్లోన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, అల్లము, 2 యాలకులు, లవంగాలు ఒక 4, మిరియాలు కూడా కొద్దిగా వేయండి. వేసి వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాము. నార్మల్గా అయితే ఇలా మసాలా ఎవరు వేయరు బగారా రైస్లోకి. ఇలా వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్లోకి కానీ చికెన్లోకి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాము. నేను ఇక్కడ 6 నుంచి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉత్త ఆయిల్ ఒకటి వేసాను. మన దగ్గర ఉండే మసాలా దినుసులన్నీ వేసి అవన్నీ ఫ్రై చేయాలి. అవన్నీ ఫ్రై అయ్యాక షాజీరా కూడా వేసుకోవాలి. స్మెల్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ అయ్యాక చిన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 5-6 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నాను. అవి కూడా ఫ్రై అయ్యాక ఒక గుప్పెడంత పుదీనా తీసుకున్నాను. పుదీనా కూడా వేసి ఫ్రై చేయాలి. అన్నీ ఫ్రై అయ్యాక ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, మిరియాల పేస్ట్ వేసుకున్నాం కదండి, అది కూడా కొద్దిగా వేయాలి. అది వేస్తే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మసాలా అంతా బాగా రైస్కి పడుతుంది కదా, అప్పుడు ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 4 గ్లాసు రైసులకి 7-7.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే వాటర్ వేసేసుకొని అందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మటన్లోకి, చికెన్లోకి, షేర్వాలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా తగినంత సాల్ట్ వేసేసుకొని ధనియాల పొడి కూడా వేసానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యము వేయాలి. ఈ బియ్యం అయితే బుల్లెట్ రైస్ బాగుంటుంది. బుల్లెట్ రైస్ బిర్యానీకి, పలావ్కి, బగారా రైస్కి ఇలా బుల్లెట్ రైస్ని కడిగేసి నేను అందులో వేసేసినాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా ఉడికించేసుకుంటే మనకి బగారా రైస్ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే మా సైడ్ పులావ్ అంటాం. ఇది ప్లెయిన్ పులావు. చికెన్లోకి, మటన్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.